ఒకళ్ళు అన్నారండి, సేవకులుగా చాలామంది వ్యభిచారం చేస్తున్నారంట. ఇంకో సేవకులు ఎప్పుడు చూసినా విమర్శిస్తుండేవాళ్ళంట. అసలు ఎట్లా వెళ్ళగలుగుతారు పులిపిటికి? ఎట్లా స్తుతిస్తారు? ఎట్లా వాక్యం బోధించగలుగుతున్నారు? నేను చూడు ఇంత పరిశుద్ధంగా ఉన్నాను, నేను ఇంత ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నాను, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? అంత వ్యభిచారిగా ఉండి ఎట్లా ప్రవర్తిస్తున్నారని ఇట్లా ఊరికి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే, అనుకుంటా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తనకి బయలుపరిచారంట. యు బీయింగ్ టూ సెల్ఫ్ రైచియస్. నీకు ఈ బలహీనత లేదు, వ్యభిచారం అనే బలహీనత లేదు, కానీ వేరే బలహీనతలు ఉన్నాయి. అది వారిలో లేదు. వారికి వ్యభిచారం అనే బలహీనత ఉంది, నీకు అది లేదు. అంత మాత్రానే నువ్వే గొప్పోడివి, నువ్వే గొప్పదానివి, వారందరూ పాపాత్మురాళ్ళు, పాప చేసే వాళ్ళు అని తీర్పులు తీర్చకు. నాకు తెలుసు వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు. నేను శిక్షిస్తాను, నేను తీర్పు తీరుస్తాను, అది నీ పని కాదని చెప్పాడంట దేవుడు. ఎవరిలో అయినా తప్పులు కనపడుతున్నట్లయితే వెంటనే తీర్పు తీర్చి, ఇదిగో నేను రైట్, మీరు రాంగ్ అని కాదు. మీకు నిజంగా వారిలో మార్పు కలగట్లేదంటే ప్రార్థన చేయండి.